తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో విషాదం చోటు చేసుకుంది. గోదావరి పుష్కర్ ఘాట్ లో స్నానాలు చేయడానికి వెళ్లిన ఇద్దరు భవానీలు నది ఉధృతికి గల్లంతయ్యారు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నదిలో కొట్టుకుపోయిన ఇద్దరు భవానీలు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. ఫోన్ వచ్చిందండి. ఫోన్ వస్తే నాకు 10 నిమిషాలు అట్టగానే ఇక్కడికి వచ్చాను. కుర్రోడు ఇంకా కటింగ్ కూడా వెళ్ళలేదంటండి. చెయ్యలాగా ఎత్తి రుమాలు ఊపుతున్నాడంట. రుమాలు ఊపేటప్పుడు కూడా ఇక్కడ వచ్చి కాపాడిని అడిగితే పోలీసులు నేను అడిగితే మీకు ఈత వచ్చా, ఇంత పోటీలో మీరు వెళ్ళగలరా అన్నాడు. మాకు ఈత వస్తే మీరు ఎంచుకండి అని అడిగితే ఒక్క సమాధానం చెప్పలేదండి. గంట పోయాక ఇద్దరు మనుషులు వెళ్ళి అలా తిరిగి ఒక ఈడో తీసుకొని గోదాట్లోకి వెళ్ళి మేము నిలికమన్న పేరు తెచ్చుకొని ఒక ఈడు తీసుకొని అలా చూపించుకొని వాళ్ళకి మాట్లాడుకొని పోయారండి. అక్కడికి వెళ్ళారు. ఏంటి మాట్లాడుకుంటున్నారు అని అడిగితే ఒక 5 నిమిషాలు పోయాక చూస్తామన్నారు. మళ్ళీ వచ్చి ఇప్పుడు పని అవ్వదు, పోటింగ్ ఎక్కువైపోయింది, రేపు పొద్దున్న చూస్తాం, మీ అబ్బాయి ఏమైపోయిందో తెలియదు, పొద్దున్న వెళ్ళి అప్పచెప్తాం అని పోయారు. మా కుర్రోడు ఇక్కడ నుంచి కదిలేదు లేదు. కుర్రోడినా నిలికిచ్చాలి, లేదా మాకు రెస్పెక్ట్ అని చేయాలి. పిల్లలు అనాది అయిపోరు. ఎంత చంటి పిల్లలు ఇంత గోదావరి ఉంది. గోదావరి ఉన్నప్పుడు మనుషులు అందరినీ ఆపేయాలి. గోదావరి ఉన్నప్పుడు మొత్తం అందరినీ ఆపేయాలి. 500 మంది ఉన్నారు ఇక్కడ. 500 మంది ఉన్నప్పుడు 500 మందిని బయటికి తోలేరు. ఆ బయటికి తోలేటప్పటికే ఈ భవానీని కాపాడొచ్చు. శ్రీరాంపల్లి